నారా లోకేష్ పనితీరు గమనిస్తున్న వారంతా ఏపీ ప్రభుత్వంలో ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక డిప్యూటీ సీఎం పనిచేస్తున్నట్లుగా ఉంది అనే కామెంట్స్ చేస్తున్నారు. రెండో ముఖ్యమంత్రి నారా లోకేష్ అని స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు మాత్రమే పాల్గొంటారని భావించే అనేక సందర్భాల్లో చంద్రబాబు కాకుండా మనకు కేవలం లోకేష్ మాత్రమే కనిపిస్తున్నారు. ఇదంతా కూడా లోకేష్ ని ముఖ్యమంత్రిగా పార్టీతో, కూటమి భాగస్వాములతో, ప్రజలతో ఆమోదింప చేయడానికి చంద్రబాబు అనుసరిస్తున్న వ్యూహమే అని ఇన్సైడ్ టాక్. నారా లోకేష్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం తథ్యం. ఎలా అవుతారనే విషయంలో ఎవరికీ సందేహం లేదు. చంద్రబాబు దానికోసం ఆల్రెడీ స్కెచ్ వేసుకున్నారు. ఈ 5 ఏళ్ల పదవీ కాలంలోనే ఆ లాంఛనం ముగిస్తారు. తన కొడుకును సీఎం సింహాసనం మీద కూర్చోబెట్టడానికి పక్కాగా ఒక వ్యూహాన్ని ఎన్నడో సిద్ధం చేసుకుని ఉంటారనే అంచనా కూడా ప్రజలకు ఉంది. టీడీపీ వర్గాల సమాచారం ప్రకారం 2026 ఉగాది నుంచి విజయదశమిలోగా రాజకీయంగానూ, పరిపాలనా పరంగానూ అన్ని రకాల సానుకూల వాతావరణం ఉన్న వేళను ఎంచుకుని లోకేష్ ను ముఖ్యమంత్రి చేస్తారనే అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర పరిపాలనను నిర్దిష్టంగా ఒక గాడిలో పెట్టిన తరువాత తాను కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్లి ఆటోమేటిక్ గా సీఎం పదవి లోకేష్ పరం అవుతుందనేది కొన్నాళ్ల క్రితం వినిపించిన మాట. అది జరగలేదు. కానీ ఈసారి మాత్రం పట్టాభిషేకం ఉంటుందనే నమ్మకం తెలుగుదేశం పార్టీలో బలంగా ఉంది. రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా లోకేష్ భజనే. అంత బాగా పిఆర్ జరుగుతోంది. అలానే ప్రభుత్వంలో ఏ శాఖలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అది లోకేష్ దృష్టికి వెళ్లాల్సిందే. కీలక విషయాలు, మైలేజ్ తెచ్చిపెట్టే విషయాలు అయితే ఏ శాఖకు సంబంధించిన విషయాలైనా లోకేష్ తానే ప్రకటనలు చేస్తూ ఉంటారు. ప్రభుత్వం మొత్తం తన కనుసన్నల్లోనే నడుస్తుందనే సంకేతాలని ప్రజల్లోకి, మిగిలిన నాయకులు, కూటమి పార్టీలు అందరిలోనూ పంపడానికి ఆయన ఏమాత్రం సంకోచించడం లేదు. లోకేష్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా మంత్రివర్గ కూర్పు జరిగినప్పుడే చంద్రబాబు ముందు చూపుతో చేశారని పలువురు అన్నారు. లోకేష్ సీఎం అయిన తర్వాత ఆయనకు కూడా లొంగి ఉండగల వ్యక్తుల్ని మాత్రమే బాబు కేబినెట్ లోకి ఎంపిక చేశారని, లోకేష్ పట్ల విధేయత లేని వారిని సీనియర్లు, సమర్థులు అయినప్పటికీ పక్కన పెట్టేశారని ఒక టాక్ టీడీపీలోనే నడుస్తోంది. కాబట్టి నారా లోకేష్ కు పట్టాభిషేకం అనే లాంఛనం వచ్చే ఏడాదిలోనే ఉంటుందనే బలమైన చర్చ ఏపీ రాజకీయాల్లో నడుస్తోంది.